4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. గత సంవత్సర కాలం నుంచి కూడా తెలంగాణలో ఎన్నికల వేడి అలాగే కొనసాగుతూ ఉంది. మొన్నటి వరకు దాదాపుగా 2023 డిసెంబర్ వరకు కూడాను అసెంబ్లీ ఎన్నికల వేడైతే కొనసాగింది. తర్వాత మరికొద్ది రోజుల వరకు మే 13వ తారీఖు వరకు కూడాను, అలాగే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చే వరకు కూడాను లోక్సభ ఎన్నికలకు సంబంధించి పెద్ద చర్చ జరిగింది. అదొక హాట్ టాపిక్గా నడిచింది. ఇక ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికైతే జరుగుతూ ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన జనగామ ఎమ్మెల్యే గెలవడంతో ఆయన రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఇక ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు ఎన్నిక జరుగుతూ ఉంది. ఇక మరీ ముఖ్యంగా ప్రధాన పార్టీల నుంచి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బక్కా జడ్సన్, అలాగే అశోక్ కుమార్ గౌడ్, వీళ్ళు 5గురు కూడా బరిలో ఉన్నారు. సో ప్రస్తుతానికి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకుంటే, తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంతమేర ఫామ్లో ఉన్నా సరే ఇక్కడ తీన్మార్ మల్లన్న గెలుపు అవకాశాలు ఎక్కువ అనుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నప్పటికీ కూడాను, కాకపోతే అక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న మీద విపరీతమైన వ్యతిరేకత. అంటే గతంలో ఆయన బీఆర్ఎస్ మీద అగనిస్ట్గా ఉండి పోటీ చేసిన పరిస్థితి ఉంది. కేవలం ఒక 6,000 ఓట్లతోనే తేడాతోనే ఓడిపోవడం జరిగింది. అప్పుడేంటంటే ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ప్రజలు కొంతమేర ఆదరించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు. ఆయన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎంత మేర ప్రజలు ఆదరిస్తారా అనేది కూడా మనం చూడాలి. మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లనే కొంతమంది ప్రజలు కానివ్వండి, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడాను ఆయన్ని పొలిటికల్గా కొన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు, అతను మంచి వ్యక్తి కాదు, వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాదు, డబ్బులు వసూలు చేయడానికి పాల్పడతాడని చెప్పేసి కొంతమేర ఒక చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గతంలో ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టాడో, కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టాడో, ఇష్టానుసారంగా తిట్టిన వీడియోలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం తీన్మార్ మల్లన్నకి సంబంధించిన ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆ వీడియోలన్నిటిని కూడాను సోషల్ మీడియాలో బయటపెట్టే పరిస్థితి నెలకొంది. పూర్తిగా అగనిస్ట్గా కూడాను తీన్మార్ మల్లన్నకు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న గెలిపించొద్దు అంటూ కూడాను సోషల్ మీడియాలో కొంతమంది పాటలు పాడుతున్నారు, కొన్ని వీడియోలు కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న హీఈస్ ఏ బ్లాక్ మెయిలర్ అన్నట్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎంతవరకు తీన్మార్ మల్లన్నని ఆ యొక్క ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరూ కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ ఆదరిస్తారో మనం ముఖ్యంగా చూడాలి. కొంతమేర పట్టభద్రులు కూడా సుముఖంగా లేరు తీన్మార్ మల్లన్న మీద అన్నట్లు కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, ఆయన గతంలో బీజేపీలో స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక రాకేష్ రెడ్డిని కొంతమేర అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను పెద్దగా పట్టించుకుంటున్న పరిస్థితి లేదు, కొంతమేర లైట్ తీసుకుంటున్నారని కూడా మనకంతున్న ప్రాథమిక సమాచారం. ముఖ్యంగా రాకేష్ రెడ్డిని పట్టభద్రుల ఏదైతే సభ ఉందో, పెద్దల సభ ఉందో ఆ పెద్దల సభకు పంపించడానికి పట్టభద్రులు కానివ్వండి, లేదంటే అట్ ది సేమ్ టైం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుందని కూడా మనకు అర్థమవుతుంది. ఇక గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ ఫుల్ స్వింగ్లో ఉన్నప్పటికీ కూడాను గతంలో, కానీ ఇప్పుడు ఆ స్వింగ్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా అక్కడికి సంబంధించి బీజేపీ కొంతమేర ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించి అభ్యర్థులు కానీ లేదంటే వాళ్ళందరూ కూడా కొంతమేర సత్తా చాటిన పరిస్థితి అయితే లేదు. సో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రేమేందర్ రెడ్డిని పట్టభద్రులు యాక్సెప్ట్ చేయట్లేదని కొంతమేర ఒక సమాచారం అయితే నడుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకి కొంతమేర వ్యతిరేకతే కనిపిస్తూ ఉంది. కొంతమేర సాఫ్ట్ కార్నర్ అయితే వాళ్ళ ముగ్గురు మీద లేదు. సో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇద్దరు అభ్యర్థులు ఇండిపెండెంట్గా ఉన్నారు. ఒకరు బక్కా జడ్సన్, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఆయన అక్కడి నుంచి, అంటే గతంలో కూడాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడాను, అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ కూడాను
ఆయన ఉమ్మడి జిల్లాల ఖమ్మం, వరంగల్, ఏదైతే నల్గొండ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన ఏదో ఒక పోస్ట్ అడిగిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని చెప్పేసి అడిగిన పరిస్థితి అయితే నెలకొంది. కొంతమేర ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే పార్టీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 30 ఏళ్ల సంది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి నెలకొంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బక్కా జడ్సన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా అంటే రేవంత్ రెడ్డిని కూడా మర్యాద లేకుండా మాట్లాడి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రినే ఆయన జీవో నెంబర్ 46 బాధితుడిగా చెప్తున్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 46 బాధితుల్లో చాలామంది ఉద్యోగాలు 36, 37, 40 మార్కులు, 50 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. మెరిట్ 100 పైన వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవని చెప్పేసి ఆయన కొంత వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి అయితే నెలకొంది. అదే తరహాలో రేవంత్ రెడ్డికి కొంతమేర అక్కడ ఆ రైట్ లేకున్నా సీఎం అయ్యాడు, లేదంటే ఆ స్టఫ్ లేకున్నా సీఎం అయ్యాడు అని చెప్పేసి ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. సో అక్కడ నుంచి బక్కా జడ్సన్ కూడా ఎమ్మెల్సీకి అక్కడ ఉన్నాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఇక మరొక వ్యక్తి కొంతమేర యూత్కి లేదంటే విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా కొంతమంది చేరువలో ఉండే వ్యక్తి. అంటే విద్యార్థులు ఎక్కడ ఉద్యమాలు చేసినా, విద్యార్థులు ఎక్కడ ధర్నాలు చేసినా ఆయన అక్కడ ఉంటున్నాడు. సో డెఫినెట్లీ నేను మీకున్న జీవో నెంబర్ 46 బాధితులు కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, వీళ్ళందరికీ కూడాను నేను ఉంటా మీకు అండగా అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతనే పాలకూరి అశోక్ గౌడ్. ఆయన నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తే. సో ఖచ్చితంగా అశోక ఇన్స్టిట్యూట్స్ని రన్ చేస్తున్నాడు. అనేక మంది విద్యార్థులను ఆయన కొంతమేర ముందుకు నడిపించిన పరిస్థితి అయితే నెలకొంది. సో మరీ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కానీ ఇక్కడ అశోక్ కుమార్ గౌడ్కి ఏ పార్టీ కూడాను వెనుక లేదు. సో ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్గా వెళ్తున్నాడు. ఆయన సొంత మేనిఫెస్టో కూడా ఒకటి ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. నిరుద్యోగ హక్కులు, అట్ ద సేమ్ టైం ఉద్యోగాల భర్తీకి నేను ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను. సో డెఫినెట్లీ ప్రభుత్వం మీద పెద్ద ఉద్యమమైనా తీసుకొస్తాను, నన్ను గెలిపించండి అని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక జీవో నెంబర్ 46 బాధితులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఆయన అడుగుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ అశోక్ కుమార్ గౌడ్కి ఎలాంటి రాజకీయ పరంగా ఆయన బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళ 5గురు మనం చూసుకున్నట్లయితే ఎవరి పట్ల కొంతమేర ప్రజలకు కానివ్వండి, లేదంటే పట్టభద్రులకు కానివ్వండి, లేదంటే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానివ్వండి, వాళ్ళందరికీ కూడాను ఈ 5గురిలో ఎవరి మీద సాఫ్ట్ కార్డు ఉన్నది. మనం ఒకసారి ముఖ్యంగా ఈ 5గురిని ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం పాలకూరి అశోక్ గౌడ్ ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు. బక్కా జడ్సన్ ఆయన కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు. వీళ్ళ 5గురిలో ప్రజలు అంటే పట్టభద్రులు ఎవరికి మద్దతు ఇస్తారు, పెద్దల సభకు ఎవరిని పంపిస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.